హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్టర్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం పిల్లలకు నేర్పిద్దాం ఏమిటి ఆర్థిక పాఠాలు. అంటే వాళ్ళకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం డబ్బుని ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై చక్కని అవగాహన కల్పిస్తే వాళ్ళ జీవితంలో చక్కగా నిలదొక్కుంటారు కదా. మరి అవేమిటో ఎలా ఉండాలో తెలుసుకుందాం ఇప్పుడు. తల్లిదండ్రులందరూ పిల్లలకు మంచి ఆర్థిక భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటారు. కేవలం ఇదొక్కటే సరిపోదు ఫ్రెండ్స్. వారు డబ్బుని ఎలా నిర్వహించాలంటే వారికి ప్రాథమికంగా కొంత అవగాహనను పెంచాలి చిన్నగా ఉన్నప్పటి నుంచి. మనం 10 ఏళ్ళు దాటిన పిల్లలతో డబ్బు సంగతులు చర్చించడం మంచిదే. ఏదో బాధ్యత ఉన్నట్లు కాకుండా వారికి సరదాగా ఉండేలా కొన్ని పాఠాలు నేను నేర్పిస్తే కూడా వాళ్ళకు ముందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి అప్పుడే డబ్బు గురించి పిల్లలకు చెప్పడం ఎందుకు అని చాలామంది తల్లిదండ్రుల్లో ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అది భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త, బాధ్యత, క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి. చిన్న వయసులోనే ఆర్థిక నిర్వహణ గురించి వివరిస్తే వాస్తవ ప్రపంచంలో అడుగుపెట్టడానికి ఎంతో ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగుతారు. కాబట్టి చిన్నగున్నప్పటి నుంచే నేర్పించాలి ఫ్రెండ్స్. ఒకటి, డబ్బు విలువ తెలిసేలా. డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు. ఈ విషయాన్ని పిల్లలకు మనం అర్థమయ్యేలా చెప్పాలి. అవునా ఫ్రెండ్స్? కొంతమంది తల్లిదండ్రులు ఎందుకు ఇప్పుడే చిన్నపిల్లలకు వాళ్ళకి ఏముంటాయి అవసరాలు అని మనల్ని ఉద్దేశించి కూడా అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకు చిన్నగున్నప్పటి నుంచి ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలతో రావాలని పిల్లలకు మనం సూచించాలి. ఏదైనా కొనాలి అన్నా, డబ్బులు ఎలా రావాలి అన్నా, దాన్ని మనం ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని చక్కగా అవగాహన అయ్యేటట్లు మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఆదాయం ఎంతుంది, మనకు ఖర్చులు ఎలా నిర్వహించాలి అది కూడా వాళ్ళకు చూపించాలి. వారి పరిమితుల్లో జీవించడం ఎలా అనేది కూడా చెప్పాలి. డబ్బును పొదుపు చేయడం, ఖర్చు చేయడం రెండింటికి మధ్య తేడా తెలియజేయాలి. అవునా ఫ్రెండ్స్? మరి పొదుపు అంటే ఏమి, ఖర్చు అంటే ఏమి? అప్పుడే వాస్తవంగా అవసరమైన వస్తువులను వారు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. సెకండ్ వచ్చేసి పొదుపు చేసేది ఎలా. పిల్లలు మనము డబ్బు ఆదా చేసే అలవాటును ప్రోత్సహిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చిన్నగున్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఇచ్చే మొత్తంలో కొంత భాగాన్ని వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో వేసుకొని పొదుపు చేసేటట్లు నేర్పించాలి. లేదా చిన్నగున్నప్పటి నుంచి ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పాస్బుక్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బుల్ని దాచుకునేటట్లు మనం నేర్పించాలి. ఖర్చు చేసే ముందు దాచిపెట్టుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకు వచ్చేలా మనం చేయాలి. పొదుపు ఖాతాను ప్రారంభించి అందులో ఆ డబ్బును వేసేలా ప్రోత్సహించాలి. మూడవది వచ్చేసి ప్రత్యేక నిధి. డబ్బు లేనప్పుడు మనకు అవసరమైందనుకోండి, మనం దాచుకున్న వాటిలో నుంచి కొంత డబ్బుని ఎలా వినియోగించవచ్చు, దాన్ని తీసుకొని మన అవసరాన్ని తీర్చుకోవచ్చు అనే విధానాన్ని మనం నేర్పించాలి. అలాగే రుణాలు, కార్డులు గురించి కూడా మనం చెప్పాలి ఫ్రెండ్స్. నాలుగవది, మనం ఇల్లు, కారు రుణము, ఎన్నో వ్యక్తిగత రుణాలు బ్యాంకులు ఇస్తూ ఉంటాయి కదా, వాటి గురించి తెలియజేయాలి వాళ్ళకు. మనము ఆ మొత్తాన్ని తిరిగి ఎలా చెల్లించాలి అనే అంశాలను కూడా వాళ్ళకు చెప్పాలి. మరి లోతుగా కాకపోయినా కొద్దిగా క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి అనే విషయాలను కూడా వాళ్ళకు చిన్నగున్నప్పటి నుంచి తెలియజేస్తూ ఉండాలి. వాటిని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం నేర్పించాలి. ఏదైనా బిల్లులు చెల్లించేటప్పుడు కార్డును వారి చేతికిచ్చి చెల్లింపు పూర్తి చేయాలని మనం నేర్పించాలి. అలాగే ఐదవది వచ్చేసి భాగస్వాముల్ని చేయాలి. మీ ఇంటి నెలవారీ బడ్జెట్ చర్చల్లో పిల్లలను భాగస్వాములు చేయాలి ఫ్రెండ్స్. మనము ఒకవేళ ఖచ్చితమైన అంకెల్లో చెప్పడం మనకు ఇష్టం లేకపోతే ఎంత మొత్తం వెళుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని కూడా మనం వాళ్ళకు నేర్పించాలన్నమాట. అలాగే లక్ష్యాలు కూడా నేర్పించాలి. పిల్లలకు కొన్ని ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించాలి. దీనివల్ల వారు దాన్ని సాధించేందుకు పొదుపు పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తారు. కొనుగోళ్లతో కూడా నేర్పించాలి. నిత్యావసరాల కొనుగోళ్లకు వెళ్ళేటప్పుడు పిల్లలను వెంట తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఏం కావాలి అనేది మనం జాబితా రాసి ఉంటాం కదా, అది కూడా వాళ్ళకి ఇచ్చి
అవి ధరలు ఎంత ఉన్నాయి, వాటి విలువ తెలుసుకొని వారికి అవన్నీ ముందు నుంచి అలవాటు అవుతాయి. ఒక రకంగా ఏ వస్తువు ఎన్ని గ్రాములు ఉంటుంది, దాని విలువ ఎంత, దాని ధర ఎంత అనే విషయాలను మనం నేర్పించాలి. ఖర్చులు అదేవిధంగా ఏ విధంగా ఖర్చులు చేయాలి, మనము వచ్చిన డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి, వాటితో మనం ఉపయోగించుకోవడం ఎలా, మరి పొదుపు చేసిన డబ్బుని మనం ఎలా అవసరమైనప్పుడు వాడాలి, ఎలా ఎన్నో విషయాలను మనం పిల్లలకు చక్కగా చిన్నగున్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్దగైనాక ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే మరి ధ్యానం చేయడం ఎలా ఫ్రెండ్స్, మరి చక్కగా సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకోవాలి, కాళ్ళు కట్టేసుకోవాలి, చేతులు కట్టేసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి ధ్యానం చేద్దాం, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ